మిత్రులారా, నమస్కారం అండి. వీరుడు రాజు దేవుడు. గత కొంతకాలంగా చిలుకూరి వివాదం మళ్ళీ రాజుకుంది, తెర మీదికి వచ్చింది. రామరాజ్యం స్థాపించాలని కోరుకుంటున్న ఒక వీరుడు, అదే వీరరాఘవరెడ్డి, నేనే రాజును అనుకుంటున్న రాజన్, అదే రంగరాజన్, ఈ గుడికి నేనే రాజుని, ఈ గుడి కోసం పోరాటం చేశాను, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గెలిచాను కాబట్టి ఈ అర్చక వ్యవస్థకు నేనే రాజు అనుకుంటున్న రంగరాజన్. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. నిజం ఏమిటనేది ఆ 4 గోడల మధ్య జరిగింది. కొంత వీడియోనే వచ్చింది కాబట్టి ఎవరు చెప్పలేరు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు, ఏ తప్పు లేకుంటే రంగరాజన్ గారు దాడి జరిగిన మరుసటి రోజు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? వెంటనే నిజంగా గుండె పగిలిపోయింటే, వాళ్ళు తప్పు చేసింటే, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, సీఎంను కూడా తన చుట్టూ తిప్పుకోగలిగిన వ్యక్తి ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు? రెండవది, ఎప్పుడూ తెల్లదోతి తెల్ల పైన వస్త్రాన్ని ధరించుండే వ్యక్తి, నేను కూడా బ్రాహ్మణులు చాలామంది చూశాను, ఇంట్లో కూడా వాళ్ళు చొక్కా వేసుకోరు, పైన ఒక చిన్న టవల్ లాంటిది పెట్టుకుంటారు. మరి టీషర్ట్ ఎందుకు వేసుకున్నారని ఎవరికైనా సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. మరొకటి, ఒక పురోహితుడు అంటే పొద్దున్నే లేచి సంధ్యావందనం అన్నీ చేసుకుంటారు కదా, అంత పెద్ద ఆ సమయానికి నిద్ర లేవకపోవడం ఏమిటి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయానికి అర్చకుడు అయి ఉండి అనేది పెద్ద ప్రశ్నే. సాధారణంగా ఇంటికి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా బెడ్రూమ్లో ఉంటే తలుపు కొడతారా? వెయిట్ చేస్తారు, ఎంతసేపటికి రాకపోతే వెళ్ళిపోతారు. కానీ తలుపు కొట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదొక ప్రశ్న. నెక్స్ట్, అర్చకులు ఆయన్ని అరెస్ట్ చేసిన వెంటనే, వివాదం వచ్చిన వెంటనే చాలామంది అర్చకులు లేదా అర్చకుల్ని వత్తాసు పలికే వాళ్ళు వెంటనే ఏకపక్షంగా ఆ వ్యక్తి మీద, ఆయన ఆపోజిట్ వైరి వ్యక్తి మీద ఏకపక్షంగా విమర్శలు చేశారు. వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏదో చూసినట్టు అక్కడికి వెళ్ళి, మరి అది ఎంతవరకు కరెక్టు? ఆ తర్వాత వాళ్ళు అప్పుడు వెంటనే విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? నెక్స్ట్, ఈ వ్యక్తి నిజంగానే అంత ఈ దాడి చేసినదే అనుకుందాం. ఆ వ్యక్తికి మరి 50 రోజుల పాటు, ఎన్నో పెద్ద పెద్ద కేసుల నుంచే బయటకు వస్తున్నారు, 50 రోజుల పాటు వితౌట్ రిమాండ్, ఏమీ ప్రూవ్ కాకుండా ఓన్లీ అలిగేషన్ మీద ఇంత ఎక్కువ రోజులు పెట్టారంటే దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉంది. ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అవతల వాళ్ళు ఏ తప్పు లేకపోయింటే ఎందుకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు? తర్వాత వారి సెల్ ఫోన్స్ ఎందుకు సీజ్ చేశారు? మీ వైపు ఏ తప్పు లేకపోతే. ఇంకొకటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు కాబట్టి ఎంతసేపు సైకో అంటున్నారు. ఏంటి ఆ సైకో? ఆయన రాముని నమ్మాడు, రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నాడు. మరి రాముని నమ్మిన వాళ్ళందరూ సైకోలేనా? జై శ్రీరామ్ అనే వాళ్ళందరూ సైకోలేనా? రాముని పూజించే హిందువులందరూ, ఈ 100 కోట్ల మంది హిందువులందరూ సైకోలేనా? మరి రాముడి గుడి కట్టించిన ప్రధానమంత్రి కూడా సైకోనేనా? ఇంకొకటి, ఎంతసేపు ఆయన చట్టాన్ని విమర్శిస్తున్నాడంటే ఆయన చట్టం మీద సామాన్యమైన వ్యక్తికి న్యాయం జరగట్లేదనే దాంతో విమర్శించి దానికి పోరాటం చేస్తున్నాడు. మరి అట్లంటే మన రాజన్ గారు కూడా మరి గుళ్ళ మీద చట్టం చేసినప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తే కదా. మరి ఈయన కూడా సైకోనేనా? మరి ఎవరు కరెక్ట్? ఆ చిలుకూరి దేవుడే చెప్పాలి మరి.
స్వస్తి.